ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ చేద్దామా? క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే పిల్లలు తినరు, అంత టేస్ట్‌గా ఉండదు అనుకుంటారు. కానీ ఈ విధంగా చేసి పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీని పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. క్యాబేజీ ఉడకపెట్టుకుని ఫిల్టర్ చేసుకున్నాం. ఇది వచ్చి శనగపప్పు, క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నవి 2 తీసుకున్నాం, 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కోసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. పొయ్యెట్టించరా కరివేపాకు, ఉల్లిపాయ, వేసాను, స్పూన్ వేసాను, తర్వాత చేసుకుని వేసుకున్నాను. ఇలా అంటే ఇలా ఉండాలి, మెత్తపడితే బాగోదు. ఇట్లా చక్కగా పలుకుగా ఉంటే పంటి కింద చక్కగా మెత్తగా బాగుంటుంది. అదే చికెన్ పిండి అనుకో వస్తే బాగుంటుంది. పప్పు తగిలితే పంటి కింద చాలా బాగుంటుంది, టేస్ట్గా అనిపిస్తుంది. అందులో ఉప్పు కూడా వేస్తాం కదా, వేసేస్తాం. వాటర్తో పోసేస్తాం, కొంచెం నీళ్ళు ఉన్నాయి, వేసేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. ఆ పప్పు నీళ్ళు మంచి రుచి వస్తుంది. పిండి క్యాబేజ్ వేసేస్తాం. గట్టిగా క్యాబేజీ పిండుకోవాలి. వాటర్ లేకుండా, అంటే ఈ వాటర్ కొంచెం స్మెల్ అదే రకంగా ఉంటుంది కదా. మామూలు అయితే క్లాత్ వేసి పిండాలి. సేపు మటన్ వేస్తాను, అక్కడి నుంచి కట్టేసుకోవడం. మూత పెడతావా? మూత పెట్టి వేసాను.